జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, 7వ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు ఈ నెల ప్రారంభంలో బుధాదిత్య యోగాన్ని సృష్టిస్తున్నారు. ఇది చాలా మంచిదని కూడా చెప్పచ్చు. బృహస్పతి నెల మొత్తం 10వ ఇంట్లో ఉంటాడు. 5వ ఇంటి అధిపతి కుజుడు నెల ప్రారంభంలో శుక్రుడితో కలిసి 8వ 6వ ఇంట్లో ఉన్నారు. 12వ ఇంట్లో కుజుడు మరియు శుక్రుడు ఉంటాడు. శనిగ్రహం 8వ ఇంట్లో అష్టమ శనిగా ఉంటున్నారు. మరి ఆ తర్వాత 7వ ఇంట్లో ఉంటాడు. కెరియర్ కాస్త అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో బాగా హెచ్చుతగ్గులు ఉంటాయండి. మీ వ్యాపారంలో మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. మీ కుటుంబ జీవితానికి కాస్త భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య స్పర్ధలు వస్తున్నాయి. మీ నోటి దురుసు ద్వారా మనుషుల్ని దూరం చేసుకునే అవకాశాలు ఈ నెల ఎక్కువ కనబడుతున్నాయి. అది మీ తప్పు కాదు, గ్రహాల కలయిక కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎంతటి వారినైనా కాస్త ప్రేమానురాగాలతో మాట్లాడడం నేర్చుకోండి. విద్యార్థులు చాలా కష్టపడాలి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రెషర్స్ వస్తాయి. ఈ కింద వాళ్ళతో మీరు మీ యొక్క నోటి ద్వారా వదలడంతో దానివల్ల సమస్యలు వస్తాయి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాల వల్ల ఒక్కొక్కసారి ఉద్యోగం కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగం ఉద్యోగస్తులు చాలా టెన్షన్తో ఈ నెలంతా ఉంటారు. చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మిశ్రమం, వీసా కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కాస్త గట్టిగా ప్రయత్నం చేయండి. ఆర్థిక సవాళ్ళు విపరీతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. అయితే కొంత సమయం మాస ద్వితీయంలో వ్యాపారం అనుకూలంగా వచ్చి ఖర్చులు పెరుగుతాయి, దాని తగ్గట్టుగా ఆదాయం కూడా వస్తుంది. ఆరోగ్యంకి వస్తే కాస్త జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పచ్చు. నిందలు పడే అవకాశాలు ఉన్నాయి. బద్ధకం ఎక్కువ అవుతుంది. సంతాన యోగం కలుగుతుంది. వ్యాపారస్తులకి అధిక లాభాలు రావాలని రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోకండి. రాజకీయ నాయకులకి, ప్రజాక్షేత్రం వారికి చాలా గడ్డు కాలం. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఒక నెల వెయిట్ చేయండి. మంచి మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకి కాస్త మాటలు పట్టుబడి యొక్క అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు కూడా మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. ఓవరాల్ ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉంది. వాహనదారులకి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి చెప్పాలి. రియల్ ఎస్టేట్ ఈ నెల కొంచెం సైలెంట్గా ఉంటేనే మంచిది. కాస్త 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు జాగ్రత్త, మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం చూసుకోవడానికి మా ఈ కింది నెంబర్కి వాట్సాప్ చేయండి మీ వివరాలంతా కూడాను. మీకు ఈ నెల ఆదివారం చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 3 అనే ఒక సంఖ్య చెప్పచ్చు. మీకు కార్యసిద్ధి కలిగే రంగు బ్లూ అండ్ బ్లాక్. పశ్చిమ దిక్కు ప్రయాణాలు ఎక్కువ చేయండి. చంద్రాష్టమం 10/2/2024 10 గంటల 2 నిమిషాల ఉదయం నుండి 12/2/24 9 గంటల 35 నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం. ఈ 2 రోజులు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజులు. పరిహారం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహ క్షేత్రంలో వెళ్ళి శని భగవానునికి ప్రతి శనివారం 19 ప్రదక్షిణాలు చేయండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదే జగత్పతే శనైశ్వర అని చెప్పి ప్రార్థన చేయండి. అష్టమ శని నడుస్తుంది. నాలుక మీద శని భగవానుడు కూర్చుంటున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ యొక్క సమయంలో ఎదుటి వారితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. విజయవస్తు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.